హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము మళ్ళీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో దీనికన్నా ముందు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నానండి. నా వీడియోస్ చూస్తున్నారు. ఐ హోప్ ఈ వీడియోస్ మీ ప్రిపరేషన్కి సపోర్ట్ చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను అన్ని రెలవెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీ ప్రిపరేషన్లో అనేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఒకసారి క్వశ్చన్స్ చూసిన తర్వాత ఎన్నిటికీ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారో కామెంట్స్లో పెట్టండి. సో ఇట్స్ మోర్ లైక్ అ కాంపిటీషన్. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, నేను ఇంకా బెటర్గా చదవాలి, లేదా నేను ఈ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలి అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో కామెంట్ సెక్షన్ని కొంచెము మీ కాన్వర్జేషన్కి యూటిలైజ్ చేసుకోండి, రైట్? సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. The Adriatic Sea is bordered by which of the following countries? సో ఇక్కడ కొన్ని కంట్రీస్ పేర్లు ఇచ్చారు. అడ్రియాటిక్ సీ ఏదైతే ఉందో ఏ కంట్రీస్ ఈ సీతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అని అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ చూడండి, ఇటలీ, స్లోవేనియా, క్రొయేషియా, అల్బేనియా, గ్రీస్. నాకు తెలిసి ఇప్పటికీ కరెంట్ అఫైర్స్ డైలీ ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానో అర్థమైపోయి ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ క్రొయేషియాకి వెళ్ళారు, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే ఒకసారి ఏదన్నా కంట్రీకి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తున్నా, లేదా మనం ఫారెన్ పాలసీస్లో ఏదన్నా ఒక పార్ట్ వచ్చినా కూడా ఆ కంట్రీ జియో పొలిటికల్ సినారియో మనకి తెలిసి ఉండాల్సి ఉంటుంది, రైట్? సో అందుకు ఇది అడుగుతున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు ఒక సెకండ్ వీడియో పాజ్ చేసి డిసైడ్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. ఇటలీ, స్లోవేనియా, క్రొయేషియా, అల్బేనియా. గ్రీస్ కాదండి, గ్రీస్ షేర్ చేసుకోదు బార్డర్ని, రైట్? 1, 2, 3 అండ్ 4 మాత్రమే, ఇవి 4 మాత్రమే మన అడ్రియాటిక్ సీతో బార్డర్ని షేర్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ కరెంట్లీ అండర్ మిలిటరీ రూల్? సో ఇక్కడ కొన్ని కంట్రీస్ లిస్ట్ ఇచ్చారు. వీటిలో ఎక్కడ మనకి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆర్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇలా లేకుండా మిలిటరీ రూల్ ఎక్కడ నడుస్తుంది అని అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ చూడండి, సుడాన్, గుయినా, బంగ్లాదేశ్, మ్యాన్మార్, మంగోలియా, రైట్? సో వీటిలలో ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి. ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, రైట్? ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం, రైట్? సుడాన్ గురించి ఇది వరకు ఒక 2 years బ్యాక్ అనుకుంటా మనకి ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, మిలిటరీ రూల్ గురించి. ఆర్ మేబీ రీసెంట్గా ఎక్కడ వైలెన్స్ ఎక్కువ నడుస్తుంది అని ఒక క్వశ్చన్ వచ్చింది. గుయినియా వచ్చేసి ఇక్కడ, తర్వాత మనకి బంగ్లాదేశ్. మేజర్ కన్ఫ్యూజన్ వచ్చి బంగ్లాదేశ్ దగ్గర ఉంటుందండి. ఎందుకంటే మన అందరికీ తెలుసు బంగ్లాదేశ్లో మిలిటరీ యాక్షన్ జరిగింది 2024లో, రైట్? ఇది మన అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాం, బంగ్లాదేశ్ వచ్చి అక్కడ ఇప్పుడు మిలిటరీ రూల్ ఉంది అని మనం అనుకుంటాం కదా, కానీ కాదండి. బంగ్లాదేశ్లో ఈ మిలిటరీ ఏదైతే ఉందో అది కేర్ టేకర్ గవర్నమెంట్, అంటే మన మొహమ్మద్ యూనస్ కింద ఆయనని చీఫ్ అడ్వైజర్గా పెట్టి కేర్ టేకర్ గవర్నమెంట్ని రన్ చేస్తుంది, కానీ అది మిలిటరీ అండర్లో లేదు. ఓకే, సో ఎవరెవరైతే ఈ బంగ్లాదేశ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారో కేవలం మీకోసమే ఈ క్వశ్చన్ యాక్చువల్గా తీసుకుని వచ్చాను, రైట్? బంగ్లాదేశ్ అట్ ప్రెజెంట్ మిలిటరీ కంట్రోల్లో లేదు, కేర్ టేకర్ గవర్నమెంట్లో ఉంది అది, రైట్? నెక్స్ట్ వచ్చేసి మ్యాన్మార్ గురించి మనకు తెలుసు, 2021 నుంచి అక్కడ మిలిటరీ యాక్షనే నడుస్తుంది. మంగోలియా ఏదైతే ఉందో అది రాదండి, రైట్? అక్కడ పొలిటికల్ టర్మాయిల్ ఉంది కానీ మిలిటరీ కూప్ అయితే లేదన్నమాట. యా, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈరోజు FATF మన పహల్గాం అటాక్ని కండెమ్ చేస్తున్నట్టుగా న్యూస్లో వచ్చింది, కరెంట్ అఫైర్స్లో, రైట్? సో దీనివల్ల ఈ క్వశ్చన్ని నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఈ FATF ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, రైట్? FATF is an intergovernmental body that sets standards to combat money laundering and terrorist financing, right? Next, being placed on the FATF grey list can have an impact on a country's ability to access international financial markets. India is a founding member of the FATF. వీడియోని ఒక సెకండ్ పాజ్ చేయండి. వీటిలలో ఏ ఆన్సర్ కరెక్ట్ ఆన్సరో మీరు సెలెక్ట్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమంటున్నారు, ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ మనీ లాండరింగ్కి ఇంకా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని కాంబాట్ చేయడానికి, ఫైట్ చేయడం కోసం ఈ బాడీని సెట్ చేశారు అనేసి అంటున్నారు, రైట్? అది కరెక్ట్ ఆప్షన్. తర్వాత ఒకవేళ FATF గ్రే లిస్ట్లోకి ఏదన్నా
కంట్రీ యాడ్ అయ్యింది అనుకోండి, దానికి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క యాక్సెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద ఆ గ్రే లిస్ట్లోకి యాడ్ అయిన తర్వాత ఇండియా ఇందులో ఫౌండింగ్ మెంబర్ అనేసి అంటున్నారు. సో థర్డ్ ఆప్షన్ ఒకటి ఇక్కడ కరెక్ట్ తప్పండి, రైట్. ఇండియా ఈజ్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్. ఇండియా FATFలో 2010లో జాయిన్ అయింది, రైట్. సో థర్డ్ ఒక్కటే ఇన్కరెక్ట్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్. ఓకేనా? అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్గా చెప్పగలిగారో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోస్ని ఇంకా బెటర్గా మీకు ప్రజెంట్ చేయాలి అంటే ఇంకేదైనా యాడ్ చేయాలా అన్న విషయం కూడా మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి. నిన్న కామెంట్ చేసినందుకు ఈరోజు నేను ఆన్సర్స్ ఇలా పెట్టాను. క్వశ్చన్ విడిగా, ఆన్సర్ విడిగా వేరే వేరే స్లైడ్లో పెట్టాను. సో ఇలాంటి ఇన్పుట్స్ ఏదైనా మీరు ఇస్తే దాన్ని బట్టి నేను కూడా మీకు ఇంకా మంచి వీడియోస్ అందించగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్.